నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చంద్రబాబు చేరుకున్నారు, విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో సిట్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి ఏసీబీ కోర్టుకు వస్తారు. సైమల్టేనియస్గా టీడీపీ మొత్తం మెషినరీ అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చింది. స్పెషల్ ఫ్లైట్లో సిద్ధార్థ లోద్రా అనే ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు వారిని పిలిపించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు గారి తరఫున వారు వాదనలు వినిపించబోతున్నారు. నిజంగా అంటే ఇంత హై ప్రొఫైల్ కేసు ఒక్క రోజులో ప్రతి 10 నిమిషాలకి డెవలప్మెంట్స్ మారిపోతున్న టైంలో మొత్తం ఫోకస్ G20 మీద ఒకవైపు ఉంటే సెకండ్ ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ మీద, దట్టు తాడేపల్లి మీద ఉంది. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 40 ఇయర్స్గా సీజన్డ్ పాలిటిక్స్ నడుపుతున్న సీనియర్ మోస్ట్ పాలిటీషియన్. ఆయనకి ఎదురైన అనుభవం విషయంలో ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా? ఈ అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. అలాగే ఢిల్లీ పాలిటిక్స్ని చాలా దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్న పొలిటికల్ అనలిస్ట్ కిషోర్ తూపాటి గారు. నమస్తే కిషోర్ గారు. ముందుగా డాక్టర్ రావు గారు, మీ నాయకుడికి ఈరోజు ఉదయం ఎదురైన ఒక అనుకోని సంఘటన ఇది. అంటే ఆయనకి తెలుసు ఏదో ఒక రోజు ఈ అరెస్టు, బట్ ఇంత త్వరగా అరెస్టు జరుగుతుందండి. అంటే ఆయన ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉన్నా కూడా వ్యవస్థల్లో ఆయనకున్న సమాచారం, పటిష్టమైన సమాచారం, బ్రహ్మాండమైన నెట్వర్క్ కారణంగా ఆయనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. హీ మే బి అరెస్టెడ్ వెరీ షార్ట్లీ. అనుకున్నట్టే అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. దారి పొడుగుతా నిరసన ప్రదర్శనలు అవన్నీ జరుగుతున్నాయి. ఇందాకే సిబిఐ ఫార్మర్ డైరెక్టర్ ట్వీట్ చేశారు, ఎం నాగేశ్వరరావు గారు. తెలుగువారు ఆయన కూడా, అంతకుముందు ఒరిస్సా మాజీ డీజీపీగా కూడా చేశారు. చేస్తూ హై ప్రొఫైల్ కేసుల్లో వ్యక్తులని, పాలిటీషియన్స్ని, ప్రముఖుల్ని అరెస్ట్ చేసేప్పుడు గవర్నర్, ప్రత్యేకించి అవినీతి నిరోధక చట్టం 17AC ప్రకారం గవర్నర్ దగ్గర ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏది కేసు రిజిస్టర్ చేసేప్పుడే, ఇవాళ కాదు, ఇవాళ వెళ్ళి అబ్దుల్ నజీర్ గారి దగ్గర పర్మిషన్ కాదు, అప్పుడు హరిచందన్ గారు ఉన్నారు, వారి దగ్గరే తీసుకొని ఉండాల్సింది. తీసుకోనప్పుడు ఈ కేసు నిలబడదు, అసలు ఫండమెంటల్లోనే పోతుంది అని అన్నారు. మీరేమంటారు? అది వాస్తవం. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ కావాలి. అదేవిధంగా హై ప్రొఫైల్ కేసు ఇప్పుడు చూస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓ అక్కసుతోటి కేసు ఫైల్ చేసినట్టు కనపడుతుంది. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తుంది. గత 4.5 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి కేసులు పెట్టారు. ప్రతిదీ కూడా కోర్టులోకి వచ్చి ఏ కేసు కూడా నిల్చోలేదు. అనేక మాటలు హైకోర్టు ప్రభుత్వాన్ని మొటికాయలు వేసింది. అయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక ప్రభుత్వం నడిపిస్తూ ఈ యొక్క స్క్రిప్ట్ రాసి వాళ్ళకు అనుసంధానంలో పనిచేస్తున్నటువంటి సిఐడికి అప్పచెప్పి ఈరోజు లండన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈజ్ ఎంజాయింగ్ ఈజ్ హాలిడే. ఇక్కడ కేవలం ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని తూచా తప్పకుండా ఫాలో చేస్తూ ఈరోజు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క సెక్యూరిటీ గార్డ్ లాగా, వ్యక్తిగత ఏమంటారు కర్మచారులాగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒక అన్పార్లమెంటరీ విధంగా, అన్కాన్స్టిట్యూషనల్గా అరెస్ట్ చేశారు. ఒక సీనియర్ పాలిటీషియన్ని అరెస్ట్ చేసే విధానం అదే. ఒక టెర్రరిస్టా, ఒక దొంగన, ఏ విధంగా సెక్షన్లు ఏంటివండి? ఉద్యోగులు వాళ్ళ విధులను ఉల్లంఘించే చట్టం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి పెడతారా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్గా బ్యూరోక్రసీ నుంచి కింది వరకు ఏ ఉద్యోగి తప్పు చేసినా A1గా ముఖ్యమంత్రి అవుతాడా? అట్లా అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ప్రతి ముఖ్యమంత్రి కూడా ప్రతి కేసులో కూడా A1 ముద్దాయిగా ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం? అసలు పిచ్చోడు చేకి రాయిచ్చినట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోవడము, మనీ లాండరింగ్ కేసు. అసలు మనీ లాండరింగ్ కేసు పెడితే వాళ్ళు నిరూపించాలి, ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళు నిరూపించాలి. ఏ విధంగా హవాలా నుంచి డబ్బులు వస్తాయి, ఏ విధంగా షెల్ కంపెనీలకు పోతాయి. బట్ ఇష్టం వచ్చిన కథలు ఒక స్క్రిప్ట్ రాసి ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని అపాస్పాలు చేయడం ప్రయత్నం చేస్తుంది ఇదంతా. అయినప్పటికీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆల్రెడీ ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను, ఇప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా కూడా ఆయన కింద పనిచేసిన వాళ్ళే. ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషను గత వారంలో చెప్పారు, ఆయన నా మీద అనేకమైనటువంటి కుట్రలు చేస్తున్నారు, అనేకమైనటువంటి నిరాధారమైనటువంటి కేసు నా మీద పడుతున్నారు, నన్ను అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టు పొద్దున 3 గంటలకు 4 గంటలకు వచ్చి రాత్రి నుంచి పొద్దున వరకు హై డ్రామా నడిపించి
ఒక వయసు సీనియర్ సిటిజన్ అని చెప్పి కూడా చూడకుండా ఇష్టం ఉన్నట్టు తీసుకుపోతారా? ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, ఒక దొంగను అరెస్ట్ చేసినా కానీ ఫ్యామిలీ మెంబర్ని కలవడానికి పర్మిషన్ ఇస్తారు. అక్కడ నుంచి లోకేష్ గారు వస్తా అంటే ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటే కలవనియరా? లోకేష్ని నిర్బంధిస్తారా? అదే కాకుండా ఈరోజు ఏ పోలీస్ స్టేషన్లో ఒక్క పోలీసు వాడు కూడా లేడు. ప్రతి పోలీస్ స్టేషన్ అంతా ఖాళీ. విజయవాడ సిటీలో దాదాపు 500 మంది స్పెషల్ పోలీసుని పారా చేశారు. అండ్ కుంచనపల్లి దగ్గర అయితే వాహనాలు రాకపోకలు నిలిపేశారు. సో అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి పోలీసులు ప్రస్తుతం ఎటువంటి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా నిలిపేసినట్టు మనకి సమాచారం ఉంది. సో ఈ క్రమంలో ఏంటంటే అసలు ఫండమెంటల్గానే కేసు నిలిచే అవకాశం లేదనేది ఫలానా చట్టం, అవినీతి నిరోధక శాఖ చట్టం 17A(c) ప్రకారం ఎం నాగేశ్వరరావు గారు, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, ఫార్మర్ డీజీపీ ఒరిస్సా కూడా, ఆయన తెలుగువారు, ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత నేను కూడా ఆయనతో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడా. మరింత సాంద్రత కోసం దాని ఇంటెన్సిటీ, డెన్సిటీ ఎంత ఉంటుందో తెలుసుకోండి. ఆయన కొన్ని కేసులు, మనం పేరు చెప్పకూడదు కానీ కొన్ని కేసులు ఉదాహరించారు. లోపల హై ప్రొఫైల్ కేసులు ఇలాగే జరిగింది. గవర్నర్ పర్మిషన్ తీసుకొని, ఇంతకంటే సీరియస్ కేసుల్లో కూడా తీసుకొని గవర్నర్ పర్మిషన్ తీసుకొని దెన్ దే హ్యావ్ గాన్ ఫర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అరెస్ట్. అరెస్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో భాగమే. అరెస్ట్ ప్రధానం, ఇన్వెస్టిగేషన్ సెకండరీ కాదు. ఇన్వెస్టిగేషనే ప్రైమరీ, అరెస్ట్ సెకండరీ. సో ఇన్వెస్టిగేషన్ అనే మాట. దానికి ఇందాక ఇంకొక హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నాగేంద్ర గారితో మాట్లాడినప్పుడు వారు కూడా అది ఉటంకించారు. అందులో ఆ చట్టంలోని ఫ్రమ్ ది గవర్నమెంట్ అంటే గవర్నరే, గవర్నమెంట్ నుంచి ఆయన పబ్లిక్ సర్వెంట్ అంటే చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఇందాక విన్నట్టు ఈజ్ ఆర్ వాజ్ ప్రస్తుతం సర్వీస్లో ఉన్నా అంటే ప్రస్తుతం సర్వ్ చేస్తున్నా లేదా లోగడ సర్వ్ చేస్తున్నా, ఆయన లోగడ సర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇది విధిగా ఎప్పుడు తీసుకోవాలి? 2021లో కేసు పెట్టారు. పెట్టక ముందు తీసుకోవాలి. అదే ఆయన స్పష్టంగా ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఇంకా ఇది నిలవదు కాబట్టి, ఎలాగూ మీరు స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ లాయర్స్ని పిలిపించుకున్నారు కాబట్టి ఇది నిలవదు కాబట్టి రేపు పొద్దున ఈ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని జనానికి సమాధానం చెప్తాను. ఇప్పటికే ముఖం ఉందని ప్రభుత్వానికి, ఇప్పటికే ముఖం లేకుండా ముఖం దాస్తుంది ప్రభుత్వం. గత 6 నెలల్లో ఆయన చేస్తున్న పర్యటనలు, ఒకవైపు లోకేష్ తిరుగుతున్నట్టు పాదయాత్రలతోటి అక్కాసు పాలైపోయి ఒక వెన్నులో వణుకు పుడుతుంది. మేము దిగిపోతాం, మళ్ళీ అదే జైలుకి పోయి చెప్పకూడదు తినాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన వచ్చేసింది కూడా. దే ఆర్ మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యారు. ఒక ఫ్రస్ట్రేషన్ తోటి కావాల్చుకొని. ఇప్పుడు ఒక చూడండి కేసుల విధంగా ఐపీసీలో కేసు పెడితే వాళ్ళకు 41 నోటీస్ ఇవ్వాలా, 41 నోటీస్ ఇవ్వాలా. అది బెయిలబుల్ సెక్షన్స్. ఇది నాన్ బెయిలబుల్. దీంట్లో ఏమంటారు, మనీ లాండరింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ కోర్టు, ఇది యాంటీ కరప్షన్ కోర్టును ఇన్వాల్వ్ చేసి అక్కడ కేసులు బుక్ చేసి అక్కడ ఏ విధంగా అయితే కోర్టు ముద్దాయిని, టెర్రరిస్టులని శుక్రవారం నైటు, శనివారం పోతున్న సెకండ్ సాటర్డే, రేపు సండే బెయిల్ దొరకకూడదు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా గత 4.5 సంవత్సరాల నుంచి అనేక కేసులు వేసారు. ఏ కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇది కూడా ప్రూవ్ కాదని తెలుసు వాళ్ళకు. ఒక 16 గంటలైనా కానీ 18 నెలలు జైల్లో చెప్పుకూడదున్న ముఖ్యమంత్రి ఇప్పుడు 18 గంటలైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా ఒక లాకప్లో కూర్చోబెట్టాలనేసి ఒక ఆశతో, ఆకాంక్షతో ఈ యొక్క కార్యక్రమం చేసాం. కావచ్చుకొని ఈరోజు సాటర్డే అరెస్ట్ చేయాలి, కావాలని బెయిల్ దొరకకూడదు, సాటర్డే సండే కస్టడీలో ఉండాలని చెప్పేసి ఒక ఆశతో, ఒక దుర్బుద్ధితో చేసినట్టు వ్యవహారం. ఇలాగూ ఈవినింగ్ కాసేపట్లో ఆయన ప్రవేశపెడతారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు, వీళ్ళు ఇటు ఒక్క 100 మంది ఉన్నా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఒక్కడున్నా సరిపోతుంది. మీ వైపు మీరు చెప్తుంటారు కదా, మీ ధర్మం ఉంది, న్యాయం ఉందని. ఆ రెండు ఉన్నప్పుడు మీరు అసలు చింతించాల్సిన అవసరం లేదు. మేము ఎవ్వరు చింతించలేదు. మేము క్వశ్చన్ లేదండి. మా చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, క్లియర్గా ట్రాన్స్పరెంట్. దేశ రాజకీయాల్లో ఏ ఒక్క మాజీ ముఖ్యమంత్రి కానీ ఆస్తుల ప్రకటన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు నిక్కస్గా మొత్తం ఎవ్రీ ఇయర్ కుటుంబ సభ్యులు సహా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ ఏమనుకుంటున్నాయి ఒకసారి మనం కిషోర్ తూపాటి గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే అటు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ని అడ్రస్ చేస్తున్నారు మోదీ గారు, G20 అడ్రస్ చేస్తుంటే ఈ అంశం చికాకు పెట్టదా కేంద్ర ప్రభుత్వానికి? అసలు ఇంకొక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ పొలిటికల్ కారిడార్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక అనుమానం ఏంటంటే, నెంబర్ 7 రేస్ కోర్స్ రోడ్డే దీనికి పథక రచన జరిగింది చంద్రబాబు అరెస్ట్ వెనుక. నిజమేనా? అది అయి ఉండొచ్చు అంటారా? సార్, ఒకటి ఏదైనా కేసు విషయంలో ఎక్కడో ఒక చోట నిప్పు లేదా పొగరాదు అంటారు కదా, అలాంటిది ఏదన్నా ఉంటే అది ఉంటుంది. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే మీరు చెప్పే ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదన్నా చంద్రబాబు గారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టానికి ఎవరు అతీతం కాదు. ఫస్ట్ పాయింట్, లెట్ us యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. చట్టానికి అందరూ సమానమే.
చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు. నరేంద్ర మోదీ గారు తెలుసా మీకు, ఆయన్ని 8 గంటలు ఒక ఎస్ఐ స్థాయి అధికారి యాజ్ ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మాట్లాడారు. గుజరాత్ అల్లర్లో తెలుసు కేసులో సిట్ మీద 8 hours he sat in front of a ఎస్ఐ లెవెల్ అధికారి. ఆయన ఎక్కడ కూర్చున్నారో ఆ రోజు వార్తా కథలు వచ్చాయి. ఒక చెక్క బెంచ్ మీద కూర్చోబెట్టి ఆయన 7-8 గంటలు కూర్చోబెట్టారు. జనరల్ అడుగుతాను, డిఫరెన్స్ చెప్తున్నాను. వాట్ ఇస్ ద డిఫరెన్స్ వి నీడ్ టు సే. అక్కడ కూడా అది ఏదో నరేంద్ర మోదీ గారి మీద అవినీతి ఆరోపణలు కాదు. అక్కడ ఆయన ఆ గోద్రా ఆధారాల విషయంలో ఆయన గురించి అడిగారు. ఈ కేమ్ క్లీన్ చిట్, అది వేరే విషయం. సో ఇంత ఎక్కడ లేదు అది. కానీ ఎక్కడ ధర్నాలు జరగలేదు. నరేంద్ర మోదీ గారిని ఎందుకు కూర్చోబెట్టినారు అనేది జరగలేదు. సో చట్టానికి అందరూ కూడా సమానులే. 100% నేను చెప్తున్నాను. ఈ చంద్రబాబు గారి మీద రియల్గా ఏదైనా ఉందనుకోండి, ఖచ్చితంగా కేసు పెట్టాలా, అరెస్ట్ చేయాలి, అన్నీ ఉన్నాయి. అందరూ ఒకటే కదా చట్టం ముందర. ఏ హై ప్రొఫైల్ కావచ్చు, ఇంకోటి కాదు. కనీసం సామాన్యుడు ఆలోచిస్తాడు. పెద్దవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ప్రొసీజర్స్ ఫాలో కావడం ఇంపార్టెంట్, ఎవరు చేసినా కూడా. కాకపోతే కొద్దిగా ప్రతీకారేచ్ఛ కనపడుతుందని మాత్రం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు సాటర్డే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. మీరు అనుకునే నాకు ఇన్పుట్స్ అనుకునే స్వేచ్ఛ మీకుంది. నాకు ఇన్పుట్స్ ప్రకారం ఉందేమోనే నా అనుమానం కలుగుతుంది. ఒకటి చెప్పేదంటే ఎందుకు ఉండాలి ఫస్ట్ పాయింట్, మోదీ గారికి చంద్రబాబు గారి మీద పాత కక్షలు ఉన్నాయిగా చెప్పేది. సో పాత కక్షలు ఉంటే ఒక ఉండాయి కూడా అనుకున్నాం, ఉండాయి లేదని నేనంట. రాజకీయాల్లో కక్షలు ఏమి ఉండకపోవచ్చు, ఏదో కదా ప్రత్యర్థులు డిఫైనే వాళ్ళ యొక్క ఇదిగా 9.5 సంవత్సరం అవుతుంది. ఈ రోజు దాకా ఎప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేయాలన్నా? ఒక చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలనుకుంటే డేవర్ నుంచి అదే బీజేపీ చంద్రబాబు గారితో పొత్తు వెళ్ళిపోయి కూడా 5 ఏళ్ళు అవుతాను. 5 years ఎప్పుడు చేయకూడదు చేయాలనుకుంటే, ఒకవేళ టైం కోసం చూస్తారు కదా. ఎట్లా ఇంత రోజులు వెయిట్ చేస్తారు? ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ లో బికమ్స్ అన్ ఇష్యూ, ఇట్టప్పుడు వెయిట్ చేస్తారా? అలా ఏం ఉండదండి. ఒకవేళ ఉంటే చట్టం తన పని చేసుకొని పోతుంది. మోదీ గారు ఆ విధంగా ప్రతీకారతో ఈజీ కావాలంటే ఎంతమంది చేసిండొచ్చు మీరు మీ ఊహకు కూడా అందరు. ఎంటైర్ ఇండియాలో ఎంతమంది ఏ విధంగా, అదే కదా అందరూ అనేది, ఎవరి ఊహకు అందకుండా చేస్తున్నారనే కదా. ఏమండి, ఎవరి ఊహకు అందకుండానే అలా జరుగుతుంది. ఇప్పుడు మోదీ గారి మీద ఎప్పుడైనా కరప్షన్ ఛార్జెస్ వచ్చినా, ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను, 10 ఏళ్ళు యూపీఏ సర్కార్ ఉంది, మోదీ గారి మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టగలిగినారా? మీరు చెప్పండి. లేదా ఎనీ బీజేపీ లీడర్ టాప్ లెవెల్ కావాలంటే చెప్పండి, ఎవరి మీద కరప్షన్ ఛార్జెస్ తోటి ఎవరిని అరెస్ట్ చేసినారా? చెప్పండి. ఎవరు చిన్న చితక ఎక్కడన్నా అది కూడా కరప్షన్ ఛార్జెస్ నేను చూడలేదు, కానీ ఓవరాల్ గా లేదు కదా. సో ఏదన్నా ఉంటేనే కదా సంథింగ్ ఈరోజు మనీ లాండరింగ్ ఇంకోటో ఏదో ఉందని వాళ్ళు దే హ్యావ్ ద ప్రొఫైల్, దాని గురించి ఆయనకు నోటీసులు పంపించడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అలా ఉందో లేదో అని చెకింగ్. అంటే ఇప్పుడు సిఐడి చెప్తున్న సెక్షన్స్ అన్నీ కూడా మనీ లాండరింగ్ నాట్ రిలేటెడ్. మోస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ దే హ్యావ్ మెన్షన్డ్ ఇన్ 9 సెక్షన్స్ పెట్టారు. 9 సెక్షన్స్లో ఒక 4-5 ఫోర్జరీ ఫ్యామిలీ నుంచి వచ్చినవే. ఫోర్జరీ అనుబంధంగా ఉండే సెక్షన్సే అవి. వాటికి నాన్ బెయిలబుల్ కావచ్చు, అంటే మిగిలిన అన్ని సెక్షన్లు కుట్ర అనేది ఒకటి నాన్ బెయిలబుల్ కనిపిస్తుంది. బట్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా ఒకటి. ఇప్పుడు స్పెషల్ ఆయన ఏసీబీ కోర్టు ముందర హాజరుపరిస్తే ఇంకా స్పెషల్ అడ్వకేట్ అక్కడి నుంచి వచ్చారు, ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు, సిద్ధార్థ్ లోద్రాట. మరి ఆయన వాదిస్తారు. ఆల్రెడీ ఆయన హీ వాజ్ బ్రీఫ్డ్ ఏమో నాకు తెలియదు. ఆల్రెడీ కొంచెం చెప్పుంటారు, ఎందుకంటే లోకేష్ గారు కూడా వచ్చేస్తున్నారు, ఆల్రెడీ ఉండవల్లి వచ్చేస్తున్నారు. ఉండవల్లి ఆయన ఇంట్లో ఉన్నారు లోకేష్ గారు. వస్తే ఆ లాయర్తో మాట్లాడతారు, కొంచెం చెప్తారు. ప్రత్యేక ఫ్లైట్లో తెప్పించారంటే టీడీపీ దగ్గర ఖచ్చితంగా స్పష్టమైన దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఏవో ఉంటాయి కదా. నేననేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారంలో బీజేపీకి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ఇలాంటి సందేహాలు వస్తున్నాయి తెలుగుదేశంలో కొందరికి. అదే ఏదో వీళ్ళు కొట్టుకొని వాళ్ళ మీద అడిగినట్టు అదేదో ఒక సామెత ఒకటి ఉంది కదా తెలుగులో, అలా అనిపిస్తుంది నాకైతే మీరు చెప్పే పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఏదో జరుగుతుంది, ఆయన ఏదో ఆ దీనిలో ఇన్వాల్వ్ అయినారని వాళ్ళు కేసు పెట్టారు. సిఐడి ఏమన్నా చేస్తే కూడా బీజేపీ మీదనే, ఈడీ చేస్తే బీజేపీ మీదనే, సిబిఐ చేస్తే బీజేపీ మీదనే, కూడా బీజేపీ మీదనే, ఈడీ ఐటీ చేస్తే ఖచ్చితంగా బీజేపీ మీదకి పోతుంది. సిఐడి కూడా మాట్లాడుతున్నారు. ఏపీ సిఐడి చేసిందని కూడా బీజేపీ మీద రుతున్నారు. ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు బీజేపీ తన పాత కక్షల్లో తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించి ఆయన భుజం మించి చంద్రబాబు నాయుడు మీద పాత కక్షలు ఉంటే 10 ఏళ్ల నుంచి అంటే మనసులో కడుపులో పెట్టుకుని విధానంగా చేయొచ్చు. బీజేపీ కక్ష సాధింపు చర్యలతోటి ఎవరినైనా అయితే అంత అన్పార్లమెంటరీ కానీ ఎవరినైనా ఒక్క పేరు చెప్పండి నాకు.
అన్పార్లమెంటరీ కానీ ఈ విధంగా ఏదైనా అర్ధరాత్రి అరెస్టులు కానీ ఇలా చెప్పిన ఇప్పుడు కరుణానిధి కానీ ఒకరోజు తెలుసు మనకు అర్ధరాత్రి అరెస్ట్ చేసిన జయలలిత గారు అన్నట్టు. సో అలాంటిది ఏమైనా బీజేపీ రోజు చేసిందా? అర్ధరాత్రి అంటే కొంచెం కష్టం కాబట్టి తెల్లారుజామున అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఎవరు ఏదైనా చెప్పి ఆ విధంగా 10 ఏళ్లలో మరి లెక్కన ఎంతమంది అరెస్ట్ అయ్యారు? కక్ష సాధింపై బీజేపీ తీసుకోవాలనుకుంటే మోదీ గారు అలాంటి ఫ్యాక్టర్ అయితే ఎందుకు చేస్తారు? మీకు చెప్పండి ఒక ఉదాహరణ. ఈయన ఈ విధంగా ఈ పర్టికులర్ వ్యక్తి మీద కక్ష సాధింపు చేసినట్టు స్పెసిఫిక్ దాని మీద ఉదాహరణకి మరి నాయుడు గారిని ఎందుకు పిలిపించారు బీజేపీ వాళ్ళు ఆ రోజు 2 నెలల నాడు ఎందుకు పిలిపించినట్టు నాయుడు గారిని? వాళ్ళ మధ్య ఏ విధి జరిగిందో వాళ్ళ మధ్య మనకు తెలియదండి. ఎవరైనా నాయుడు గారని వచ్చి బయట చెప్పాలా, అమిత్ షా గారని చెప్పాలా, లేకపోతే నాయుడు గారని చెప్పాలా, నడ్డా గారని చెప్పాలా? సో నా దృష్టిలో నాకు తెలియదు, 100% తెలియదు దాని గురించి మనం మాట్లాడలేము. ఎక్కడ కూడా సౌండ్ బైట్స్ రాలేదు. ఒకవేళ ఎల్లో మీడియా చెప్తే చెప్పాలి వాళ్ళు మాకు ఇలా ఎందుకు పిలిచినా వాళ్ళు చెప్పిండొచ్చు. సో యాజ్ పర్ అవర్ థింగ్ సంథింగ్ హ్యాపెండ్. ఏం డిస్కస్ చేసుకున్నారో తెలియదు మనకి. మేబీ రాజకీయాలు డిస్కస్ చేసింటారు, వేరే పని అయితే ఉండకపోవచ్చు. బట్ ఏం డిస్కస్ చేసుకున్నారో మనమైతే చెప్పలేని పరిస్థితి. మీరేమంటారు డాక్టర్ రావు గారు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా? ఏమన్నా మీరు డూ యూ సస్పెక్ట్ ది రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఆర్ బీజేపీ? ప్రైమ్ మినిస్టర్ రోల్ అని మనం చెప్పలేము. ఎందుకంటే సిఐడి అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసంధానం నడుస్తుంది. గత 4.5 సంవత్సరాలు అనేక కేసులు పెట్టారు. ఈ కేసులు ఒక పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఇరికియాలనే ఒక భావనతో పెట్టింది కేసు ఇది. అదేవిధంగా ఇప్పుడు 420 కేసు అనే కేసులు ఉన్నాయి. ఐపీసీ కింద పెడితే ఈ లెస్ దెన్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్న కేసెస్కి ఆల్రెడీ స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది. సెల్ బాండ్ పైన బెయిల్ ఇస్తారు. సో కాకుండా ఈ మనీ లాండరింగ్ అనేది ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ విధులను ఉల్లంఘించినటువంటి చట్టాలు కొన్ని ఆ సెక్షన్స్ కూడా జోడించి ప్రతిదీ మొత్తం 10-12 సెక్షన్లు దాంట్లో జోడించి ఈయన ఏవన్ ముద్దాయిగా చేసి చేయడం అనేది అన్పార్లమెంటరీ, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది కంప్లీట్లీ. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉందా లేదా అన్నది ఇప్పుడు మాత్రం ప్రమేయం మనకు తెలియదు. మనకు తెలియని విషయం అయితే కేంద్ర ప్రభుత్వం మనం ముద్ద చల్లలేము. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం అండదండలు మన జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని మాత్రం స్పష్టత అవుతుంది. అదర్ వే అరౌండ్ మీరు చెప్తున్నది అదే కదా, కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు ఉన్నాయంటే అదే కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కేసీఆర్కి అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు. ఇష్టరాజ్యంగా రాజ్యం నడిపిస్తుంది. ఈ పర్టికులర్ దీంట్లో ఇప్పుడు ఈ బేసిక్ ఎలిమెంట్ టీడీపీ ఎట్లా మిస్ అయింది అంటే గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అనేది ముందర కనుక్కోవాలి కదా. కనుక్కొని ఈ పాటికే గవర్నర్ని అప్రోచ్ అయి ఉండాలి కదా. ఇది అంత స్పాన్ ఆఫ్ 1 day. ఇప్పుడు 2021లో ఈ కేసు రిజిస్టర్ చేశారు. ఇలాంటివి ఎన్ని కేసులు రిజిస్టర్ చేసి పక్కకు పడేశారు. ఏ కేసు ఎప్పుడు తీస్తారు తెలియదు కదా. ఈ కేసు తీసిన తర్వాత ఈ కేసుకి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి డీటెయిల్స్ కూడా చూపట్లేదు కదా. మా లీగల్ సెల్ వాళ్ళు అడిగితే డీటెయిల్స్ చెప్పండి అంటే అరెస్ట్ అయినాక చెప్పాము, ఇప్పుడేం చెప్పమని చెప్పేసి వ్యంగ్యంగా జవాబు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఉల్టా మా వాళ్ళ మీదే, మా అడ్వకేట్ల పైనే మీరు చైల్డిష్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా ఇంకోటి ఆర్గనైజ్డ్గా చేసిన ప్రోగ్రామ్ ఇది. వాళ్ళొక అని మీరు అంటున్నారు కదా. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఏం చెప్పారంటే ఇందాక ప్రెస్ మీట్లో కాకినాడలో మాట్లాడుతూ 2017లోనే ఈడీ జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి ఈ కేసును బయటపెట్టాయి. స్కిల్ స్కామ్ వ్యవహారాన్ని కేంద్ర సంస్థలే ముందర బట్టబయలు చేశాయి. ఆ తర్వాతే సిఐడి మరింత లోతుగా దర్యాప్తు చేసింది. అంటే సిఐడి ఈజ్ నాట్ కాంపిటెంట్ ఇనఫ్ అని మనం అర్థం చేసుకోవడం మనకు తెలియదు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు చేసిన తర్వాత ఈ కేసులో ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది అని చెబుతూ 2017లోనే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేశాయి అనేది స్పష్టంగా చెప్పాడు. సో ఇక్కడైతే అనుమానాలకి తావిచ్చే విధంగానే ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం బయట పెట్టిందంటే ఈడీ విల్ టేక్ ఓవర్. ఈ కేసు ఈడీకి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంటేనే ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత సిఐడి రోల్ ఉండదు అక్కడ. అది క్లియర్గా ఈడీ కానీ సిబిఐ కానీ ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల యొక్క ప్రమేయం ఉండదు. ఇప్పుడు ఈడీని పక్కకు పెట్టి సిబిఐని పక్కకు పెట్టి కింద ఉన్నటువంటి అనుసంధానంలో నడిచేటువంటి సిఐడిని వాడుకొని ఈరోజు ఇది కథనం చేస్తున్నది. మళ్ళీ ఇప్పుడు ఈ మంత్రుల జోకర్ల వారసులు ఇంకిత జ్ఞానం ఉండాలి. అసలు ఈడీ బయట పెడితే పీక్తున్నాడు 4 సంవత్సరాల నుంచి. మరి ఈడీ బయట పెడితే ఈడీ వచ్చి బుక్ చేయాలి కదా కేసు. సిఐడికి ఏం పని అని ఇష్టమున్న రాజ్యాంగమా ఏం నడుస్తుంది మన భారతదేశంలో? ఇష్ట రాజ్యాంగం వివరిస్తే ఓడి ఇక్కడ
చట్టాలు తెలిసిన వాళ్ళు మా దగ్గర కూడా మాకు కూడా చట్టాలు తెలుసు. గత 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో 13 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చూపిస్తాం. కడిగిన ముత్యం లాగా బయటికి రావడం ఖాయం. వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా ఒక్క వీధిలో కూడా పీకి పాడడం ఖాయం. చూడండి ఏమంటారు, అది జరుగుతుందా? జెండాలు కూడా పీకేస్తారు టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఆయన కామెంట్స్ నేను ఆన్సర్ చెప్పలేను. మీరు ఏదో చెప్పాలి. దట్ ఈస్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ. నథింగ్ టు డూ విత్ దట్. వేరే దాని గురించి అయితే మీరు ఇందాక ఈడీ బయట పెట్టిందంటే ఈడీ ఇంటర్ఫియర్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు ఒక ఈడీ ఇంటర్ఫియర్ అయిన తర్వాత సిఐడి ఎట్లా ఇంటర్ఫియర్ అవుతుంది సార్? మీరు చెప్పాలనుకున్న మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు తోటి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారితో వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉందని దాని గురించి నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. సార్ 2018లో కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకున్నారు సార్ తెలుగు. ఇక్కడ చెప్పండి మీరే, ఎవరు పెట్టుకున్నారు? తెలుగుదేశం. బీజేపీ ఏ రోజున కేసీఆర్తో పొత్తు పెట్టుకుందా? అఫీషియల్ గా మాట్లాడతాం. అన్అఫీషియల్ గా పెట్టుకుంటుంది అంటే మీరు అఫీషియల్ గా పెట్టుకుంటే తప్పు లేదు, కానీ బీజేపీ అన్అఫీషియల్ గా అఫీషియల్ గా చేస్తాం సార్. మేము దాచుకొని చేయం రాజకీయాలు, ఓపెన్ రాజకీయాలు చేస్తాం మేము. ఓపెన్ రాజకీయాలు లోపాయకారు తెలుగుదేశం పార్టీకి ఉండవు. ఇది చాలా పెద్ద జోక్ ఆఫ్ ద మిలియనం అంట నేను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు లోపాయకారి పనుల గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు లోపాయకారి చేయకుండా రావాలని అందించేసాడా? స్ట్రైట్ గా రామారావు నేను దించుతానని చెప్పి దించినాడా? లేకపోతే మొత్తం సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. అలా మాట్లాడకూడదు. బీజేపీ చేస్తుంది, టీడీపీ తెలంగాణ చూడండి. మరి తెలంగాణలో పెట్టుకుంది సార్ అంటున్నాను. మీరు మళ్ళీ తెలంగాణ అంటే ఆ ఓటుకు నోటు వస్తుంది. ఎందుకు అవన్నీ ఇప్పుడు 18లో పొత్తు పెట్టుకుంది ఎవరు? మేము బీజేపీనా? చెప్పండి. 2018లో అఫీషియల్ పొత్తు పెట్టుకుంది కేసీఆర్ ఎవరండి? ఆ రోజంతా కూడా ఏమన్నారు? సార్ మనం గతంలోకి వద్దు సార్, వర్తమానంలో ఉందాం. గతంలో మాట్లాడిందో ఆన్సర్ చెప్తున్నా. చెప్పండి నెక్స్ట్. వర్తమానంలోకి వద్దాం. ఇన్ వాట్ వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ రోల్ ఇన్ దిస్ అండి నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల మీద, తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద ఫోకస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, పాలకపక్షం బీజేపీ కావచ్చు ఎందుకు పెడుతుంది? కారణం ఏంటి? అంటే రీజనల్ పార్టీస్ని ఎదనివ్వకూడదు అనే ధోరణి ఉన్న బీజేపీకి ఉందని అనుకోవచ్చా మనం? సార్ ఒకటి నేను చెప్పేదా, నేను మొన్ననే చెప్పాను వేరే డిస్కషన్లో మీతోనే కూడా చెప్పినట్టున్నాను. ఎనీ పొలిటికల్ పార్టీ రామ్మాధవ్ గారు చెప్పినట్టు దే ఆర్ నాట్ రన్నింగ్ అన్ ఎన్జిఓ. ఓకే, ఫస్ట్ పాయింట్ దిస్ వి షుడ్ ఎవ్రీవన్ షుడ్ టేక్ ఇన్ కీప్ ఇట్ ఇన్ కాగ్నిజెన్స్. ఓకే, నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు పెట్టుకొని మేము ఎక్స్పాండ్ చేస్తాం ఆ ఫుట్ ప్రింట్స్ అని చేసుకోవచ్చు. ఓకేనా, జాతీయ పార్టీ దేశంలో ఉండే స్టేట్లో ఎక్స్పాండ్ ఫుట్ ప్రింట్స్ చేసుకోవాలని ఆశపడము, ఇష్టపడము తప్పేం లేదు కదా అంటున్నాను. రీజనల్ పార్టీస్ ఉంటే బీజేపీ ఏమంటది? ఇది ప్రజాస్వామ్య దేశం. బీజేపీ తన బలం మీద తన అన్ని చోట్ల నిలబడాలని ప్రయత్నం చేసే పార్టీ. ఒక స్టెబిలిటీ ఇస్తాను ఈరోజు బీజేపీ. ఆ ప్రయత్నంలో భాగంగా నేరస్తుల మీద గొంగడు కప్పి దాచిపెట్టడం. 280 ఏ విధంగా అయితే లిక్కర్ కేసును దొంగ మీద గొంగడు కప్పి పక్కకు దాచిపెట్టడం. ఏమైంది లిక్కర్ కేసు చెప్పండి. సో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడతారు ఒక నిమిషము, మళ్ళీ నేను మాట్లాడి ఆన్సర్ ఇస్తాను నేను. ఓకే, 280 సీట్లు బీజేపీకి వచ్చిన కారణంగా 14లో ఈరోజు దేశం ఈ విధంగా ఉంది, మంచిగా ఉంది. ఎందుకు ఉంది అంటే స్టేబుల్, ప్రపంచ దేశాల్లో ఒక మన దేశానికి వాల్యూ పెరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉందండి? 80 ఇప్పుడు ఆల్మోస్ట్ 84 తర్వాత 2014 దాకా అన్ని కోయిలేషన్ గవర్నమెంట్స్ నడిచినాయా? దానివల్ల ఎంత ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దేశంలో ఎంత ఇబ్బంది మధ్యలో మీకు తెలుసు. గోల్డ్ కూడా కుదవబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో. అలాంటి పరిస్థితి నుంచి 2014 నుంచి బీజేపీ ఎప్పుడైతే ఫుట్ ప్రింట్స్ ఎక్స్పాండ్ చేసినారో, మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినారో ఆల్ ఇండియాలో, కాబట్టి 14లో 282 సీట్లు వచ్చింది. మనం 303 సీట్లతోటి స్ట్రాంగ్ అండ్ ఇది ఉంది. అలాంటి గవర్నమెంట్ వచ్చిన కారణంగా ఈరోజు G20కి అధ్యక్షత వహించినారు. ఈరోజు ఛాతీ విరుచుకొని మాట్లాడే పరిస్థితి బీజేపీ కాదు మన దేశానికి. టుకుడా సర్కార్ కావాలన్నా చెప్పండి. దొంగతనం బయటపడుతుంది తెలిసిపోయింది. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం సార్, మీరు చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పండి. ఓకే, సో ఈరోజు స్ట్రాంగ్ ఎందుకు గవర్నమెంట్ వస్తుంది దానివలన. అందుకు ఆ క్రమంలో బీజేపీ ఇంకా కూడా ఉదాహరణకి నెక్స్ట్ ఎలక్షన్స్లో కొన్ని చోట్ల నార్త్ ఇండియాలో ఆల్రెడీ పీక్ పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయింది. రేపు ఎప్పుడన్నా ఇది కావచ్చు అని ఓవరాల్గా బీజేపీ ఇస్ ట్రైయింగ్ టు ఎక్స్పాండెడ్ ఫుడ్ స్ప్రెడ్. వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? ఇన్ ఏ వెరీ వెరీ ఆర్గానిక్ వే. ఏదో చేసేసి ఇంకో విధంగా చేసేసి చేయడం లేదండి.
ఇక్కడ టిఆర్ఎస్ సోకాల్డ్ బీఆర్ఎస్ లాగానో వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి క్యాబినెట్ లో పెట్టుకోవడము, చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని 4 క్యాబినెట్ మినిస్టర్ చేసినారు, 5 ఏళ్ళు స్పీకర్ పక్కన పెట్టుకున్నారు, వీళ్ళందరూ నీతులు మాట్లాడతారు. ఇది కూడా మనం గమనించాలి. ఓకే, సో ఈ విధంగా బీజేపీ అట్ట కాదు, ఎవరినైనా చేర్చుకున్నారా, ఈటల రాజేంద్ర గారు వచ్చారు, రిజైన్ చేసి రండి అని చెప్పారు. ఈ విధంగా ఆర్గానిక్ గా పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ ఈవెన్ కర్ణాటక కావచ్చు ఎక్కడ ఎత్తుకున్న బీజేపీ రిజైన్ చేసి రమ్మంటుంది. ఎక్స్పాండ్ చేసుకునే క్రమంలో పర్ఫెక్ట్ గా చేస్తుంది. దాంట్లో ఈ విధంగా కాదు 5 ఏళ్ళ దాకా కూడా స్పీకర్ కనీసం టచ్ కూడా చేయాలని వాళ్ళు మాత్రం కోయిలేషన్ బోర్డులో నడిచినారు. అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ. అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే, వాజ్ ఇన్ టీడీపీ క్యాబినెట్. సో అలా మాట్లాడితే 100 మాట్లాడచ్చు. కాబట్టి నేను అనడం లేదు, బీజేపీ ఆర్గానిక్ గానే పద్ధతిగానే రిజైన్ చేయడము చేసి రండి అంటుంది. పద్ధతిగా ఒకవేళ ఎక్స్పాండ్ చేయాలంటే వేరే పార్టీలో తీసుకుంటారన్నా కూడా ప్రొసీజర్ ఫాలో అవుతుంది, మిగతా వాళ్ళ కాదు. సార్ మీరు చెప్పండి, అంటే ఇంకా ఇతర దొంగతనం బయటపడుతుంది, ఆ మంత్రగాడ తెలియదు కానీ మేము కాదు చేసింది, ఇప్పుడు దొంగతనం చేసింది ఈ కుట్రకు బయటపడుతుంది, తెరలేపుతుందని తెలిసిపోయింది. ఇది మేము కాదు చేసింది, ఆల్రెడీ ఈడీ బయట పెట్టింది, ఈడీ చేసింది, దాన్ని చేసింది మేము చేస్తున్నామని చెప్పేసి ఈయన వాళ్ళపైన వీళ్ళపైన చెప్పడం, కేంద్ర ప్రభుత్వం పైన నెట్ చేయడానికి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెడీగా ఉంది. లేదు, ఈడీ బయట పెట్టడం అనేది ఇవాళ కన్నబాబు కొత్తగా చెప్పింది ఏం కాదు. బయట పెట్టిన విషయాన్ని ఆయన విషయం ఈడీ ఇంటర్ఫేర్ అయిన కేసులో సిబిఐ ఏ విధంగా, సిఐడి ఏ విధంగా వస్తుంది చెప్పండి. దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈడీ చేతిలోకి వెళ్ళిన తర్వాత, దిగిన తర్వాత ఈడీ ఇన్వెస్టిగేషన్ సర్జన్, మీరు ఒక డిసిప్లిన్ లో సర్జన్, ఏదన్నా మీకు ఇంకొక డిసిప్లిన్ ఒక సర్జన్ మీ ఇంటర్వెన్షన్ కోరచ్చు, ఆ పరిస్థితిని బట్టి కోరచ్చు. అట్లా అండర్ మై సూపర్విజన్ ఓన్లీ అదర్ కన్సల్టెంట్స్ విల్ కమ్. అదే కేసు నా దగ్గరకు వచ్చిన తర్వాత నా సూపర్విజన్ లో జరుగుతుంది. ఈడీ ఇంటర్ఫైర్ అయిన తర్వాత ఈడీ సూపర్విజన్ లో జరుగుతుంది. ఈడీ చేయాలి కదా. అవును, అది కదా మీ పార్టీ మాట్లాడాలి కదా. మీ పార్టీ మొత్తం బయట పెట్టండి అని అడగాలి కదా సార్. ఇవన్నీ పెట్టాలి ఉంటే కదా పెట్టడానికి. కోడిగుడ్డు మీద ఈగలు వీకినట్టు ఇవన్నీ చర్యలు ఇవి. వాళ్ళు చేసే ఇంకో ఆరోపణ ఏంటంటే, ప్రభుత్వం చేసే ఆరోపణ, నేను పార్టీ అంటలా, ప్రభుత్వం చేసే ఆరోపణ ఏంటంటే, కొందరు ఒక స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, చీఫ్ సెక్రటరీ, వీళ్ళ ఫైల్ నోట్స్ మీరు మాయం చేశారంట. ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి వెళ్ళి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి మాయం చేస్తాడా? దీదన్ టీడీపీ గవర్నమెంట్ మాయం చేశారట. సార్ మాయం అవ్వడము, చేయడము, దొంగతనం అవ్వడము సర్వసాధారణం ఉండొచ్చు, అవుతేయచ్చు, అయిండొచ్చు. దాన్ని దర్యాప్తు చేయండి కదా. ఒక వ్యక్తికి అపాలించడం ఏ విధంగా? ఒక వ్యవస్థని మొత్తం ఒక వ్యక్తికి అపాలిస్తారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ బ్యూరోక్రాట్ కానీ ఏ అధికారి కానీ తప్పు చేస్తే, అవకతవకలు చేస్తే, వాళ్ళ కరప్షన్కి పాల్పడితే ముఖ్యమంత్రి ఏమన్నా అక్యూజ్ అవుతాడా? ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ రాజ్యాంగం? చెప్పండి మీరు. రైట్. సో చూడాలి మరి రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ యశ్వ గారు, అలాగే కిషోర్ తుపాటి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈరోజు డిబేట్.